త్రేతాయుగం నాటి కథ ఆధారంగా వస్తున్న సినిమాలాగా మనకి చూపించిన ట్రైలర్ ఏంటంటే 'మిరాయి'. ఇందులో తేజ సజ్జా లుక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది. న్యూ హీరోయిన్ ఇంట్రడక్షన్ మనకి, ఆ తర్వాత శ్రేయ గారు, జగపతి బాబు గారు అండ్ మనకి కొత్త క్యారెక్టర్స్ అనేది ఈ మూవీలో మనకి ట్రైలర్‌లో కనిపించాయి. ఆ తర్వాత బీజీఎం కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విజువల్ వండర్‌గా ఉంది. అండ్ జటాయు పక్షిని చూపించారు. ఆ తర్వాత ట్రైలర్‌లో రాముడిని చూపించారు. ఆ తర్వాత మనకొక కొత్త లోకాన్ని పరిచయం చేయబోతున్నారు. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాకైతే ఈ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో మనకి వచ్చే సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోబోయేదేంటంటే, మన నెగెటివ్ రోల్ చేస్తున్న మంచు మనోజ్ గారు. చైనీస్ యోధుల్లో ఉన్నాడు. ఒక డార్క్ వరల్డ్‌కి కింగ్ లాగా ఈ ప్రపంచాన్ని జయించాలి, మొత్తం నేనే ఆధిపత్యం చేయించాలి అన్న ఒక కాన్సెప్ట్ నుంచి తన యొక్క పోరాటం సాగుతున్నట్టు, ఆ తర్వాత ధర్మాన్ని కాపాడడానికి ఇటు నుంచి తేజ సజ్జా గారు ఒక ప్రాజెక్ట్‌ని నమ్ముకొని 3 ఇయర్స్ పాటు పని చేసిన పర్సన్ తేజ సజ్జా గారు. ఒక హీరోకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తన దగ్గరకొస్తాయి. అతను సైన్ చేసి డబ్బులు సంపాదించుకోవాలని చూస్తాడు. బట్ తేజ సజ్జా అలా కాకుండా ఒకే ప్రాజెక్ట్ పైన 3 సంవత్సరాలు పనిచేసి తను రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సినిమా పేరే 'మిరాయి'. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో ఈ మూవీ వస్తుంది. బట్ సినిమా అయితే చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో వాట్స్ యువర్ ఒపీనియన్? అండ్ మీ యొక్క ఒపీనియన్‌ని డెఫినెట్‌లీ కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చిందా? నచ్చలేదా? సో థాంక్ యూ.